కుమార్. వందనాలన్నా. మన ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, ఈ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన రాత్రి కాలం అంతా మమ్మల్ని సజీవులుగా కాపాడి ఈ ఉదయకాల సమయంలోనైనా దొరికైన మెలకు ఇచ్చేందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానం చేయుంటుండగా జ్ఞానం లేని వాడిని, తెలివి లేని వాడిని ఆయన నీ నోటి బూరగా ఉపయోగించుకోమని వేడుకుంటున్నాం. ప్రజలకు ఏ వాక్యం అయితే అవసరమైందో ఆ వాక్యాన్ని మీరు అందించి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సురేష్ అన్న వినిపిస్తుంది కదన్నా? వినపడుతుందన్న. ఓకే, థ్యాంక్ యూ. ఈ దావీదు కీర్తనలు 23వ కీర్తనలో మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తనల్లో 150 కీర్తనలు ఉన్నాయి ఈ కీర్తనల గ్రంథంలో. ఎందుకంటే ఈ 150 కీర్తనలు ఒక దావీదు రాయలేదు. అనేక మంది కోరాహు కుమారులు, దావీదు, ఇంకా కొంతమంది ఈ కీర్తనలు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 23వ దావీదు కీర్తన ఈ కీర్తనలో కల్లా ప్రత్యేకమైన కీర్తన. ఎందుకంటే దీన్ని దావీదు రాశాడు. దావీదు కీర్తనలన్నీ కూడా అరణ్యంలో కూర్చొని దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, ఆ తంబురతోనూ ఆయన దేవుని కీర్తిస్తూ ఈ కీర్తనలు రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ప్రత్యేకమైన కీర్తన 23వ కీర్తన ఇక్కడ దేవుని గురించి వర్ణిస్తూ దేవుడు దావీదు జీవితంలో చేసిన క్రియలను ఆయన కీర్తనల రూపంలో వర్ణించినట్టు మనం చూస్తూ ఉన్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఏమి కూడా కష్టము కానీ శ్రమలు కానీ నాకేమి కలగదు. ఎందుకంటే యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు అని ఇక్కడ దావీదు రాస్తున్నాడు. కాపరి అంటే రక్షించేవాడు, కాపు కాసేవాడు, ఆదరించేవాడు, సహాయం చేసేవాడు, తోడుండేవాడని రకరకాలుగా పర్యాయ పదాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆయన దావీదుకు కాపరిగా ఉన్నాడు. దావీదుని అరణ్యంలో ఒంటరిగా గొర్రెలు మేపుకుంటూ ఉన్నప్పుడు అనేక క్రూర మృగాలు దావీదు మీదకి వచ్చినప్పుడు వాటి నుంచి రక్షిస్తూ కాపాడుతున్నాడు. కాబట్టి యెహోవా నా కాపరి అని దావీదు దేవుడి గురించి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు అనుభవించేటప్పుడు దేవుడు దావీదుని రక్షిస్తూ, దేవుడు దావీదుకు సహాయం చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని గురించి దావీదు చాలా చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని. మనము ఈ లోకంలో మానవులుగా జీవిస్తున్నప్పుడు ఏదైనా కష్టం రాగానే, శ్రమ రాగానే మనం దేవుని దూషిస్తూ ఉంటాం. ఎందుకంటే మాకే పెట్టాడు దేవుడు శ్రమలు, మా ఇంట్లోనే కష్టాలు, మా ఇంట్లోనే రోగాలు, మా ఇంట్లోనే అప్పులు అని మనం అంటూ ఉంటాం. కానీ ఇక్కడ దావీదు అలా కాకుండా నాకు లేమి కలుగుదు, ఎందుకంటే యెహోవా నాకు కాపరిగా ఉన్నాడని దేవుని స్తుతిస్తున్నాడు. మనము అలా చేయలేకుండా ఈ లోకంలో మానవులుగా చిన్న శ్రమ రాగానే మాకే పెట్టాడు దేవుడు, ఏం దేవుడు అని మనం అంటున్నాం. కానీ అక్కడ దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి. అరణ్యంలో క్రూర మృగాలు, పులులు, సింహాలు, విష జంతువులు దావీదు మీదకి వచ్చినప్పుడు కూడా దావీదు ప్రార్థన చేసుకొని వాటిలన్నిటిని జయించాడు. కాబట్టి యెహోవా నా కాపరని దావీదు అక్కడ రాస్తున్నాడు. 2వ వచనంలో పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఎందుకంటే అరణ్యంలో భయంకరమైన జంతువులు ఉంటాయి, పచ్చిక ఉంటుంది, పెద్ద పెద్ద మ్రానులు ఉంటాయి, పెద్ద ఎత్తుగా ఉండే చెట్లు ఉంటాయి. వాటిలన్నిటిలో కూడా అక్కడ దావీదుని దేవుడు ఎక్కడ పరుండ చేశాడంటే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అని. ఎందుకంటే అరణ్యంలో పచ్చిక ఉంటుంది ఒక పక్క. ఎందుకు? జంతువులు, ఈ పశువులు, గొర్రెలు, మేకలు ఇవన్నీ మేయటానికి పచ్చిక ఉంటుంది. కొన్ని ప్రాంతంలో ఎడారులుగా ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో లోయలు ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, కొండలు ఉంటాయి. ఇలాంటి అరణ్యంలో దావీదుని దేవుడు ఎక్కడ పరుండ చేశాడంటే పచ్చిక గల చోట్లే ఆయనను పరుండ చేశాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు. అరణ్యంలో, లోతుల్లో, లోయల్లో అక్కడ దేవుడు దావీదుని
నడిపిస్తున్నాడు. అందుకని ఆయన శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని రాస్తున్నాడు. దావీదు ఎంతో ఆర్ద్రతతో, అంటే తన జీవితాన్ని వర్ణించుకుంటూ, జీవితంలో జరిగిన క్రియలను వర్ణించుకుంటూ ఇక్కడ ఈ కీర్తన రాసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం నేర్చుకోబోయే వాక్య భాగము, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. ఇన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా, విశ్వాసులుగా జీవిస్తున్న మనము, మన తల్లిదండ్రులు, మన పితరులు, ఇంకా అనేక మన తరతరాలు, మన తాతలు ముత్తాతల కాడి నుంచి కొన్ని కుటుంబాలు క్రైస్తవంలోనే ఉన్నాయి. కొంతమంది ఏంటంటే మధ్యలో దేవుని నమ్ముకొని రక్షణ పొందుకొని క్రైస్తవులుగా మార్పు చెందిన వారు ఉన్నారు. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి మన వ్యక్తిగత జీవితంలో మనం ఎందుకు ఈ మాట చెప్పలేకపోతున్నామో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నాం. దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం, దేవుని ద్వారా మన కుటుంబాలను అభివృద్ధి చేసుకుంటున్నాం, దేవుని ద్వారా మన జీవితాలు, మన బిడ్డల జీవితాలు క్షేమకరంగా, ఆరోగ్యకరంగా ఉంటున్నాయి. అయితే మనం ఈ మాట ఇప్పటికి కూడా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని చెప్పలేకున్నాం. ఏదో కష్టం రాగానే, ఏదో శ్రమ రాగానే డబ్బులు లేవు, అప్పులైపోయాము, లేకపోతే అనారోగ్యంతో ఉన్నాం, ఇల్లు లేదు, వాకిలు లేదు, సంతానం లేదు అని ఇలా రకరకాలుగా ఎప్పుడు కూడా దేవుడి మీద నిష్ఠూరపడతా ఉంటాం. కానీ యెహోవా నా కాపరి, నా కుటుంబాన్ని రక్షించాడు, నాకు ఉద్యోగం ఇచ్చాడు, లేకపోతే నా కుటుంబాన్ని ఆశీర్వదించాడని మనం ఇప్పటికి కూడా చెప్పలేని క్రైస్తవులుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు వలె మనము దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. దావీదు దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ ఈ కీర్తనలు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనకు కాపరి అంటే రక్షించేవాడు, మనల్ని పోషించేవాడు, మనకు కాపు కాసేవాడు. అందుకనే బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది, యెహోవా పట్టణము కాపు కాయని యెడల దానికి కాపు కాయేవాడు మేలుకొనుట వ్యర్థమే అని ఉంటుంది. అంటే యెహోవా పట్టణానికి కావలి ఉన్న యెడల, యెహోవా నీ కుటుంబానికి రక్షణగా ఉండకపోతే, యెహోవా నిన్ను నీకు క్షేమం ఇవ్వకపోతే దాన్ని చేసేవాడు మేలుకొనుట వ్యర్థమే అని అంటున్నాడు. కాబట్టి యెహోవా మనకు కాపరిగా ఉన్నాడు. ఇప్పుడు మన దేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అవి చాలా ఎత్తుగా ఉంటాయి. ఎంత ఎత్తు అంటే 8,000 కిలోమీటర్లు ఎత్తుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అంత ఎత్తుగా ఎందుకున్నాయంటే ఆ పర్వతాలు మన దేశానికి రక్షణగా ఉంటున్నాయి, మన దేశానికి కాపుగా ఉంటున్నాయి. ఇతర దేశాల నుంచి, పై దేశాలు, చైనా దేశము, భూటాను, నేపాలు, ఇలాంటి దేశాల వల్ల మన దేశానికి యుద్ధాలు రాకుండా ఉండటానికి ఆ పర్వతాలు మన దేశానికి కాపుగా ఉంటున్నాయి. అలాగా దేవుడు మనకు రక్షణగా ఉంటున్నాడు. మన దేవుడు ఎలాంటి కాపరి అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక చిన్న మాట చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో మనం ఒక మాట చదువుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ఆయన ఎలాంటి కాపరి అంటే మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడంటే తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఎందుకంటే కాపరి మొదటిగా మంచి కాపరి, మన కాపరి యెహోవా దేవుడు, మనకు యేసు ప్రభు ఎలాంటి కాపరి అంటే మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడంటే తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఒకవేళ తను కాపు కాసే ఆ గొర్రెల మందలో, ఒకవేళ తన సంఘంలో, తన సమాజంలో, తన కుటుంబంలో యజమానిగా ఉన్న కాపరి, తన సంఘానికి కాపరిగా ఉన్న యాజకుడు ఏం చేస్తాడంటే తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. మన కాపరి ఎలాంటి కాపరి అంటే మంచి కాపరి. ఎందుకంటే తన అందులో గొర్రెలు, తన సంఘంలో విశ్వాసులు, తన సమాజంలో సంఘస్థులు, తన కుటుంబంలో సభ్యులు ఎవరైనా చెడిపోతూ ఉంటే, ఎవరైనా రక్షణ పొందక తిరుగుతూ ఉంటే, ఎవరైనా దేవుని గురించి తెలుసుకోలేకపోతుంటే వారి కొరకు కాపరి ఏం చేస్తాడంటే ప్రాణం పెడతాడు. అందుకని మన కాపరి మంచి కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెడతా. తన ప్రాణం పెట్టేవాడు, తన ప్రాణాన్ని వెలబెట్టి కొన్నవాడు మనల్ని, మన దేవుడైన యెహోవా దేవుడు యేసు ప్రభువు. అందుకని ఆయన మనకు మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఒకవేళ అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఒకరికి 100 గొర్రెలు ఉంటాయి, 99 గొర్రెలు ఒక దగ్గర ఉండి ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రె కొరకు ఆ కాపరి ఏం చేస్తాడంటే ఆ గొర్రెను వెతకటానికి ఈ 99 గొర్రెలను వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఆ ఒక్క ఆత్మ రక్షించబడినప్పుడు, ఆ ఒక్క గొర్రె తిరిగినప్పుడు ఆయన తిరిగి 99 గొర్రెల దగ్గరకు వచ్చి ఎంతో సంతోషం వ్యక్తం చేసినట్టు మనం చూస్తున్నాం. అందుకని ఒక ఆత్మ కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం కాదు. మన కాపరి
గొర్రెల కొరకు ప్రాణం పెట్టే మంచి కాపరి మన కాపరి. మొదటిగా మన కాపరి యెహోవా నా కాపరిని ఇక్కడ దావీదు రాస్తున్నాడంటే ఆ కాపరి ఎలాంటి వాడంటే మంచి కాపరి, మన కాపరి. అలాగే కీర్తనలు 100వ అధ్యాయము 3వ వచనం మనం చూసుకుందాం. కీర్తనలు 100వ అధ్యాయము 3వ వచనం చూసుకుంటే యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించాను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇక్కడ మన కాపరి ఎలాంటి వాడంటే మేపు కాపరి, మన గొర్రెలను మేపే కాపరి. ఆయన ఇక్కడ రాస్తున్నాడు కదా, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మన కాపరి ఇక్కడ మేపు కాపరి. మన గొర్రెలను, తన గొర్రెలను ఆయన ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమలు వచ్చినా, దావీదు తన గొర్రెలను అరణ్యంలో ఎంత చక్కగా మేపుకున్నాడో ఆ విధంగా ఇక్కడ మేపు కాపరి ఏం చేస్తున్నాడంటే తన గొర్రెలను ఆయన మేపుకుంటూ ఉన్నాడు. ఆ గొర్రెలు చెదిరిపోకుండా, ఆ విశ్వాసులు సంఘంలో నుంచి వెళ్ళిపోకుండా, ఆయన రక్షణలో నుంచి తప్పిపోకుండా ఆ కాపరి వాటిని కాపు కాసుకుంటూ ఉన్నాడు. మన కాపరి అయిన, ప్రధాన కాపరి, మంచి కాపరి అయిన మన దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే గొర్రెల్ని ఆయన మేపుతున్నాడు. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. గొర్రెలు సహజంగా అరణ్యంలో మేపుతున్నప్పుడు అవి తప్పిపోతూ ఉంటాయి. గడ్డి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి ఒక్కొక్కటి. కానీ ఈ కాపరి వాటిల్ని చక్కగా మేపుతూ ఉన్నాడు. అవి తప్పిపోకుండా, అవి సమాజంలో తిరుగులాడకుండా, అవి చెడిపోకుండా, అవి పొందుకున్న రక్షణను కాపాడుకుంటానికి ఆయన అక్కడ వాటిల్ని మేపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుంటే, యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం చేసుకుంటే, నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానంతోనూ వివేకంతోనూ మిమ్ము నేలుదురు. మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు. కాబట్టి ఇక్కడ యిర్మీయా గ్రంథకర్త రాస్తున్నాడు 3వ అధ్యాయం 15వ వచనంలో, నాకిష్టమైన కాపరులను మీకు నియమితును. మన కాపరు ఎలాంటి వాడంటే ఇష్టమైన కాపరు. చాలా సంఘాల్లో ఈ సంఘాస్తులకు, కాపరులకి సరిగా పడక ఒకరోజు కొంతకాలం వారిని ఉండించుకొని మరలా పంపించేస్తా ఉంటారు. ఎందుకంటే వారి పద్ధతులు వీరికి నచ్చవు, వీరి పద్ధతులు వారికి నచ్చవు. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమించను. కొంతమంది ఎంతో కష్టపడి దైవ సేవకులు, కాపరులు సంఘాన్ని ఏలుతూ ఉంటారు. వారు ఎంతో శ్రమ పడుతుంటారు సంఘం కొరకు. ఒకవేళ వారు అది సొంత సంఘం కాకపోయినా, వారు అక్కడ పరిచర్య నిమిత్తం అక్కడికి వచ్చినా, వారు సేవ నిమిత్తం ఆ గ్రామానికి వచ్చినా, సంఘానికి వచ్చినా కానీ వారు సంఘం కొరకు ఎంతో కాయ కష్టం చేస్తూ ఉంటారు. విశ్వాసుల కొరకు ప్రయాసపడుతుంటారు. వారిని తప్పిపోనివ్వరు. వారు ఒకవేళ ఏదన్నా గొడవలు వచ్చి, లేకపోతే ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చి, మనస్పర్ధలు వచ్చి, ఒకవేళ వారు సంఘం దాటిపోతారేమో అని భయంతో, భక్తితో వారు అక్కడ పరిచర్య చేస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ నాకు ఇష్టమైన కాపరి, మన కాపరి ఎలాంటి వాడంటే నాకు ఇష్టమైన కాపరి. మన కాపరి యెహోవా నా కాపరి అని ఇక్కడ దావీదు రాస్తున్నాడు. మన కాపరి ఎలాంటి వాడంటే మంచి కాపరి. తర్వాత మేపు కాపరి, గొర్రెలను తన అధీనంలో ఉంచుకొని వాటిని చక్కగా వాటికి ఆహారం అందించి మేపే కాపరి. తర్వాత నాకు ఇష్టమైన కాపరి మన దేవుడు అండి. ఈ లోకంలో ఎవరో మనల్ని కాపు కాసేవారు లేరు, ఎవరో మనల్ని రక్షించేవారు లేరు, ఎవరో మనల్ని జ్ఞాపకం చేస్తున్న లేరు. కానీ మన దేవుడైన యెహోవా మనకు కాపరిగా ఉన్నాడు. ఒకవేళ ఆయన కాపరిగా ఉంటే మనం ఎక్కడికి తప్పిపోం. ఒకవేళ మన తల్లిదండ్రులు మన కాపరిగా ఉంటే, ఒక తల్లిదండ్రులు మనకు సంరక్షకులుగా ఉంటే కొంతకాలం మాత్రమే మనం వారి సంరక్షణలో ఉండగలం. వివాహమైన దాకో, ఉద్యోగాలు వచ్చిన దాకో, లేక వయసు పెద్దదైన దాకా మనం మన తల్లిదండ్రుల సంరక్షణలో ఉండగలం. వారు మనకు కాపరులుగా ఉండగలరు. కానీ యెహోవా మనకు కాపరిగా కలిగి ఉంటే మన జీవిత కాలం అంతా మనము ఆయన కాపుదలో మనము జీవించగలం. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మనం చదువుకుందాం. 18, 19 వచనాలు చదువుకుందాం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని
మహిమపరచుడి. మనము ఆయన ఎలాంటి కాపరంటే విలువ పెట్టుకొని మన కొరకు ప్రాణం ఇచ్చిన కాపరి. ఆయన మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి. మన కొరకు తన ప్రాణం పెట్టి మనల్ని కొన్న కాపరి. ఆయన మనల్ని కొన్న కాపరి. అలాంటి గొప్ప కాపరి మనకి ఈ లోకంలో ఉన్నాడు. ఆ కాపరి కింద నీవు ఆ దీనత్వంతో, భయంతో, భక్తితో నీ పరిచర్యను నువ్వు ముందుకు కొనసాగించాలి. ఆయన విలువ పెట్టి కొనబడిన కాపరి ఏం చేస్తాడంటే, కాపరి తన తన విశ్వాసులను కాపాడుకుంటానికి, తన బిడ్డలను కాపాడుకుంటానికి ఆయన ఏం చేశాడంటే చివరికి తన ప్రాణం పెట్టి మనల్ని కొన్న కాపరిగా మనం చూస్తున్నాం. ఎవరు కొనగలరు తన ప్రాణం పెట్టి? మన తల్లిదండ్రులు, మన తోబుట్టువులు, మన రక్త సంబంధులు, మన బంధువులు ఎవరు కూడా మన కొరకు ప్రాణం పెట్టలేరు. మన కొరకు ప్రాణం పెట్టిన గొప్ప కాపరి ఆయన. ఎందుకంటే తన బిడ్డలను కాపాడుకుంటానికి, తన బిడ్డలు ఎక్కడ తప్పిపోతారో అని తెలుసుకుంటానికి ఆయన చివరికి తన ప్రాణం పెట్టినట్టు కూడా మనము చూస్తూ ఉన్నాం. చివరిగా ఆయన ఎలాంటి కాపరంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, మంచి కాపరిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం ఇంత చదువుకున్నాం. ఆయన మంచి కాపరి. తండ్రి నన్ను ఎలాగ గొర్రెల మంచి కాపరి, నేను గొర్రెల మంచి కాపరిని. ఆయన గొర్రెలకు మంచి కాపరి. మన కాపరి ఎలాంటి వాడంటే గొర్రెలకు మంచి కాపరి ఉన్నాడు. నిజంగా మనకు అలాంటి మంచి కాపరి మనకు ఈ లోకంలో ఉండటము మనం ఎంతో అదృష్టం చేసుకున్న వారు. ఎవరు తన కొరకు ప్రాణం పెట్టగలరు? ఎవరు నీ కొరకు, నా కొరకు తన జీవితాన్ని త్యాగం చేయగలరు? అతి గొప్ప కాపరి మనకు యేసు ప్రభువుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన అదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అన్నారు. ఆ గొర్రెపిల్ల మన కొరకు ప్రాణం పెట్టగలదు కాపరి. ఆ గొర్రెపిల్ల మంచి కాపరి, మనల్ని మేపే కాపరి. దావీదు ఇక్కడ రాస్తున్నాడు 23వ అధ్యాయంలోకి మనం వెళ్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన 4వ వచనంలో రాస్తున్నాడు, గడాంధకారము లోయలో నేను సంచరించినను, నేను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇక్కడ దావీదుకు దేవునికి మంచి సంభాషణ ఈ 4వ వచనంలో జరిగినట్టు మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాట రాశాడు దావీదు అని అక్కడ మనం ఆలోచిస్తే, దైవ ధ్యానాలను మనం గుర్తు చేసుకుంటుంటే, దావీదు అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ అరణ్యంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఒకానొక దినాన రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోయిన తర్వాత దావీదు ఆ గొర్రెలు మేపుకుంటూ ఉంటే, అవన్నీ ఒక మందగా, ఒక గుట్టగా చేసుకుంటానికి ఆయన అన్ని తోలుతూ తరుముతూ ఉంటే, ఒక గొర్రె పిల్ల తప్పిపోతుంది. ఒక గొర్రె పిల్ల తప్పిపోయి ఎక్కడో లోతులో ఉన్న ఒక గుంటలోకి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతూ ఉంటే ఈ గొర్రెలన్నింటినీ దావీదు లెక్క పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఒక గొర్రె పిల్ల తగ్గిపోయి ఉంటది. తగ్గిపోయి ఉంటది. ఆయన దూరంగా కొంచెం ఈ మందనంతా ఒక దగ్గర పెట్టేసి కొంచెం ముందుకెళ్ళి ఆ గొర్రె పిల్ల కొరకు ఎదుగుతూ ఉంటాడు. ఎదుగుతూ ఉంటే ఎక్కడో భయంకరమైన లోతులో, చిన్న గుంటలో, లోయలో ఈ గొర్రె పిల్ల ఎక్కడో సౌండ్ చేస్తా ఉంటది, అరుస్తా ఉంటది మ్యా మ్యా అని. ఓహో, ఇది ఇక్కడ ఉన్న కావాలా, ఇది తప్పిపోయింది అని చెప్పి దావీదు అక్కడికి వెళ్తాడు. ఆ అరణ్యంలోకి, ఆ గుంటలోకి దిగినప్పుడు ఆ గొర్రెపిల్ల కొరకు ఎదుగుతూ ఉంటే గుంటలోకి వెళ్తూ ఉంటాడు. లోయలోకి వెళ్ళినప్పుడు అది మేక ఆ గొర్రెపిల్ల అరుస్తూ అరుస్తూ కొంత సమయానికి ఆపేస్తుంది ఆ సౌండ్ కూడా. మరి ఇది ఏమైనా చచ్చిపోయిందా, లేకపోతే ఇంకా దీనికి గాలి అందలేదా, నీళ్లు దొరకలేదా, ఏంది ఇది అరుస్తూ అరుస్తూ ఆగిపోయిందని చెప్పి ఇంకా కొంచెం లోపలికి లోయలోకి వెళ్తా ఉంటాడు. లోయలోకి అంటే లోయలో భలే చీకటిగా ఉంటుంది, భయంకరంగా ఆ చీకటిగా ఉంటుంది. మనం దిగటానికి కూడా భయపడిపోతూ ఉంటాం అనమాట. అలాంటి లోయలోకి దావీదు దాని కొరకు దిగుతూ ఉంటే అక్కడ సాతాను దావీదుని అడ్డగిస్తుంది అనమాట. అడ్డగిచ్చి రే ఎక్కడికి రా వస్తున్నావు నేను ఉన్నానంటే అప్పుడు దావీదు భయపడిపోతాడు ఆ సాతాను దెబ్బకి. భయపడిపోయి ఒక్కసారిగా జంకిపోయి ప్రార్థన చేసుకుంటాడు. అక్కడ అక్కడ ప్రార్థన చేస్తూ ఆ గొర్రెపిల్ల ఎలాగైనా బ్రతికించాలి దాన్ని, తను నమ్ముకున్న గొర్రెల్ని, తను నమ్ముకున్న విశ్వాసుల్ని, తను నమ్ముకున్న సంఘస్థుల్ని ఎట్లాగైనా రక్షణలో మార్గంలోకి నడిపించాలి, సాతాను కబంధ హస్తాల నుంచి దాన్ని తప్పించాలని దావీదు తన కొరకు, ఆ గొర్రెపిల్ల కొరకు ప్రాణం పోయినా ఇబ్బంది లేదని అరణ్యంలో దిగి, అరణ్యంలో సాతాను చూసి జంకి భయపడి అక్కడ ప్రార్థన చేస్తాడనమాట దేవునికి. ఆ ప్రార్థనే ఈ 4వ వచనం, గడాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడి. ఎందుకంటే ఆ గాఢాంధకారమైన చీకటి లోయలోకి దావీదు దిగాడు. ఎందుకు దిగాడు తెలుసా? తన బిడ్డలైన, తన మేపుతున్న, తనను నమ్ముకున్న నా గొర్రె పిల్లల్ని బ్రతికించడానికి దావీదు అక్కడికి వెళ్తాడు. మన కాపరి అయిన యేసుక్రీస్తు మన శ్రమల్లో నుంచి, కష్టంలో నుంచి,
పాపములో నుంచి బయటకు తీసుకురావడానికి ఆయన అలాంటి లోయలోనే చీకటిలోకి, కటిక చీకటిలోకి ఆయన వెళ్ళి మనల్ని రక్షించాడు. అందుకనే కాపరి, దేవుని బిడ్డ, దేవుని యాజకుడు సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు, సంఘంలో ఉన్న సంఘస్థుల కొరకు, తను నమ్ముకున్న బిడ్డల కొరకు వారు చీకటిలో పడిపోకూడదు, వారు పాపములో పడిపోకూడదు, వారు రక్షణ లేకుండా జీవించకూడదు, వారు బాప్తిసం లేకుండా జీవించకూడదు, వారు పాపములోనే బ్రతకకూడదని ఆ యాజకుడు ఏం చేస్తాడంటే కటిక చీకటైన గడాంధకారపు లోయలోకి ఆయన వారి కొరకు వెళ్తారు. వారు చీకట్లో ఉన్నారు, వారు పాపంలో ఉన్నారు, వారు రక్షణ లేక ఉన్నారని చెప్పి వారిని రక్షించడానికి యాజకుడు సంఘ కాపరి ఏం చేస్తాడంటే ఆ చీకటిలోకి దిగి వారి కొరకు ప్రార్థన చేసి అక్కడ సాతాను అడ్డుకొని, సాతాను ఎదుర్కొని వారిని రక్షణ మార్గంలోకి రక్షిస్తాడు. దావీదు ఆ లోయలోకి వెళ్ళిపోయి ఆ సాతాను ఒక్కసారిగా, రే దావీదు ఎక్కడికి రన వచ్చేది అని గాండ్రించినప్పుడు, అరిచినప్పుడు భయపడకుండా అక్కడ దేవుడికి ఒక ప్రార్థన చేసి ఆ తప్పిపోయిన గొర్రె పిల్లల్ని బయటకు తీసుకొస్తూ ఈ కీర్తన రాస్తాడు. గడాంధకారపు లోయలో నేను సంచరించను, నేను భయపడను. గడాంధకారమైన చీకటి లోయ అంటేనే చాలా చీకటి ఉంటుంది, భయంకరమైన చీకటి. ఇంకా మేము ఒకసారి విశాఖపట్నం దగ్గర అరకుకి వెళ్ళినప్పుడు అక్కడ బొర్రా గుహలు అనేవి ఉన్నాయి. అవి భూమికి నుంచి కొన్ని వందల అడుగుల లోతుకి ఉంటాయి అనమాట. అవన్నీ లోయలు, కటిక లోయలు. అయితే అక్కడ ఏంటంటే అది ఒక యాత్రా ప్రదేశం కాబట్టి దాంట్లో లైట్లు పెట్టుంటారు అక్కడక్కడ వెలుతురు కోసం దిగటానికి. కానీ ఆ లైట్లు కానీ లేకపోతే ఆ గుహల్లోకి దిగాలంటే భయంకరమైన చీకటిగా ఉంటుంది. చాలా వందల అడుగులు కిందకి ఆ కొండల మీద నుంచి కింద గుహలు ఉంటాయి, ఆ చీకట్లో ఉంటాయి. అలాంటి చీకటైన లోయలోకి దావీదు తన గొర్రె పిల్ల కొరకు దిగాడు. దిగి రాస్తున్నాడు, గడాంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయమునకు నేను భయపడిన. ఎందుకు భయపడను? నువ్వు నాకు తోడుగా, దుడ్డు కర్రగా, నాకు దండముగా, నన్ను ఆదరించేవాడుగా నీవు ఉన్నావని ఈ 4వ కీర్తన అక్కడ రాసినట్టు మనం చూస్తున్నాం. ఈ లోకమనే కటిక చీకటిలో మనం సంచరిస్తున్నప్పుడు, ఈ లోకమనే పాపములో, ఈ లోకమనే లోయలో మనం దిగుతున్నప్పుడు మనల్ని రక్షించడానికి మన కాపరి అయిన యేసు మనకు మార్గదర్శిగా ఉండి మనల్ని రక్షిస్తున్నాడు. ఎలాంటి గాఢాంధకారం అంటే ఈ లోకంలో వ్యభిచారం ఒక గాఢాంధకారం, అబద్ధం ఒక గాఢాంధకారం, దొంగతనం ఒక గాఢాంధకారం, రోగం ఒక గాఢాంధకారం, అప్పులు ఒక గాఢాంధకారం, ఇక రకరకాలుగా వ్యభిచారము, జోదము, తాగుడు, వీటన్నిటికీ బానిసలైపోయి ఇవన్నీ కూడా కటిక చీకటితో సమానం. వాటిల్లో మనం కూరుకుపోయి ఉన్నాం. వాటి నుంచి మనం బయటకు రావాలి అంటే మన కాపరి యేసుక్రీస్తును మనం ఆధారం చేసుకోవాలి. ఆ దావీదు అక్కడ దేవుని ఆధారంగా చేసుకున్నాడు. అయ్యా నువ్వు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్రైన దండము నన్ను ఆదరిస్తుంది. నువ్వు కూడా దేవుని ఆధారం చేసుకోగలిగితే, నువ్వు కూడా దేవుని కాపరిగా పెట్టుకోగలిగితే ఆయన నిన్ను కటిక చీకటి అనే గాఢాంధకారంలో నుంచి నిన్ను నన్ను తప్పించగలడు. ఎన్నో శ్రమలు, కటిక చీకట్లు వస్తాయి మన జీవితంలో. ఆదాము జీవితంలో ఎన్నో కటిక చీకట్లు వచ్చాయి. హన్నా జీవితంలో గొడ్రాలను ఒక ముద్ర వేయించుకున్న కటిక చీకటి, గాఢాంధకారం అనే ఒక సమస్య ఆమె జీవితంలో ఉన్నప్పుడు ఆమె దేవుని ముందు కాపరిగా పెట్టుకొని దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు అన్నాని ఆ కటిక చీకట్లో నుంచి రక్షణ, వెలుగు, మళ్ళా బెడల్నిచ్చే వెలుగులోకి ఆమెను నడిపించాడు. అలాంటి వెలుగులోకి దేవుడు నన్ను నడిపించగలడు ఆయన మీద మనం ఆధారపడినప్పుడు. దావీదు కటిక చీకట్లోకి వెళ్ళిపోయి తన గొర్రెను తీసుకొని బయటకు వస్తూ అప్పుడు రాస్తాడు ఈ మాట. ఇందాక మన సహోదరులు వినీత్ కుమార్ గారు మంచి పాట పాడాడు. గాఢాంధకారలో ఎల్లలో నడచిన నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్నాదరించి నా తోడయ్యుండు. యెహోవాయే నా కాపరిగా నాకు లేమి కొదువగును. గాఢాంధకారం అనే చీకటి, గాఢాంధకారం అనే శ్రమ, గాఢాంధకారం అనే రోగము, గాఢాంధకారం అనే అప్పులు నీకు నాకు చుట్టుముడతాయి. వాటిలన్నిటి నుంచి రక్షించగలిగిన వాడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎంతకు మనల్ని రక్షిస్తున్నాడో తెలుసా? ఆయన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిన మంచి కాపరి. నువ్వు కష్టంలో ఉంటే, నువ్వు శ్రమలో ఉంటే ఆయన కాపరిగా నిన్ను చూడలేడు. ఆయన మనందరికి ప్రధాన కాపరిగా ఉన్నాడు కాబట్టి తన బిడ్డలు ఎవరైనా కష్టంలో ఉంటే, ఎవరైనా శ్రమలో ఉంటే ఆయన చూడలేడు. అందుకని ఆయన మనల్ని ఆ గాఢాంధకరమైన శ్రమ నుంచి తప్పిస్తున్నాడు. ఒకవేళ సంఘంలో విశ్వాసులు ఎవరైనా కష్టంతో, రోగంతో, అవసరతలో మంచం మీద పడి ఉంటే ఆ సంఘ కాపరి వాళ్ళని చూస్తూ ఉండలేడు. ఆయన ప్రార్థన చేసి మోకాళ్ళు లొంగి ఏడ్చి ఏడ్చి ఆ బిడ్డలను ఆ శ్రమలోంచి తప్పించడానికి ఆయన తన ప్రయత్నము చేస్తాడు. అలాగే మన దేవుడు దావీదుని అరణ్యంలో నుంచి, కటిక చీకట్లో నుంచి తప్పించిన మన దేవుడు గొప్ప దేవుడు.
మనల్ని కూడా రక్షించగలడు. అందుకని ఇక్కడ రాస్తున్నాడు కదా 6వ వచనంలో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును. ఆయన కోరుకుంటున్నాడు దేవుని దగ్గర, అయ్యా నేను బ్రతుకు దినములన్నయు, లేదంటే ఆయన ఏం కోరుకుంటున్నాడు చూడండి, నేను బ్రతుకు దినములన్నయు, అయ్యా నా ఆయుష్కాలం అయితే నువ్వు భూమి మీద ఎంతైతే ఇచ్చావో అంతకాలము కృపాక్షేమం నా వెంట వచ్చును. అయ్యా నా యవన ప్రాయం వరకే, నా సండే స్కూల్ ప్రాయం వరకే, నన్ను పెళ్లి చేసుకున్నంత వరకే, లేదా నాకు ఉద్యోగం వచ్చినంత వరకే, లేకపోతే నాకు బిడ్డలు ఇచ్చినంత వరకే నన్ను కోరుకోవట్లే ఆయన. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేములే నా వెంట వచ్చు. నువ్వు కోరుకుంటున్నావా? ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసిగా నేను కోరుకుంటున్నావు ఈ విధంగా, అయ్యా నేను బ్రతికేంత కాలం నీ ఆలయంలో నీ కొరకు సాక్షిగా బ్రతకాలయ్యా, అయ్యా నేను బ్రతికేంత కాలం నీ కృప నీ ఆశీర్వాదం నా కుటుంబం మీద ఉండాలయ్యా అని ఎవరైనా కోరుకోగలుగుతున్నారా? కష్టం రాగానే, శ్రమ రాగానే, గడాంధకారమైన చీకటి నీ కుటుంబంలోకి రాగానే ఏం దేవుడు ఏం చేశాడు మాకు? ఏం పాస్టరు? డబ్బులు ఉండే వాళ్ళ కట్టుకే పాస్టర్ పోతాడు, మిగతా వాళ్ళ దగ్గరికి పాస్టరు రాడు. ఇలా మనం సనుక్కుంటూ ఉన్నాం. ఇశ్రాయేలులు సనుక్కున్నారు మోషే మీద, ఆ విధంగా నువ్వు నేను కూడా సనుక్కున్నాం. కానీ దావీదు ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చు, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. ఎక్కడ నివాసం చేయాలి తెలుసా? ఒక క్రైస్తవుడైన వాడు, ఒక విశ్వాసి అయిన వాడు, ఒక దేవుని కాపుదలలో బ్రతికేవాడు, దేవుని రక్షణలో ఎదిగేవాడు ఏం కోరుకోవాలి తెలుసా? చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. అయ్యా నా ఇంట్లోనే కాదు, నేను పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని వాటిల్లో కాదు, అయ్యా నేను రాజమార్గంలో కాదు, రాజభవంతులలో కాదు, నేను నీ మందిరంలో చిరకాలము నివాసం చేయాలి. అన్న బిడ్డను కనగానే, సమూయేలును కనగానే ఎక్కడికి తీసుకొచ్చింది? ఆ పిల్లవాడికి స్నానం చేయించిన తర్వాత 7వ రోజు 8వ రోజు తీసుకొచ్చి దేవుని ఆలయంలో ఏలి ఎదుట వదిలేసి వెళ్ళిపోయింది. సమూయేలు చచ్చిపోయేంత వరకు కూడా దేవుని ఆలయంలో దేవుని కొరకు బ్రతికినట్టుగా మనం చూస్తాం. అందుకని ఇక్కడ దావీదు రాస్తున్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. అయ్యా నాకు ఇల్లులు ఉన్నాయి, నాకు భవంతులు ఉన్నాయి, నాకు కోటలు ఉన్నాయి, నేను పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోను, నాకు కార్లు ఉన్నాయి, నాకు అయ్యి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కానీ వాటిలో ఎక్కడలో నేను ఉండనయ్యా. చిరకాలము నేను నీ మందిరంలో నివాసం చేస్తాను. ఎందుకు తెలుసా? నువ్వు నాకు కాపురగా ఉన్నావు, నన్ను శ్రమల్లో నుంచి, నన్ను గాఢాంధకరమైన చీకట్లో నుంచి తప్పించావు, కాబట్టి నేను చిరకాలము నీ మందిరంలో నివాసం చేస్తాను. నేను ఇల్లు కట్టుకో ఉన్నాను, నేను మంచి మంచి బంగ్లాలు ఉన్నాయి నాకు, కానీ వాటిలన్నింటిలో నేను నివాసం చేయి. ఎందుకంటే నా శ్రమల్లో నుంచి నన్ను బయటికి రక్షించిన దేవుడు కాబట్టి, నాకు రక్షణకర్తమైన దేవుడు కాబట్టి, నాకు కాపరి నువ్వే కాబట్టి నేను నీ మందిరంలో నివాసం చేస్తానని దావీదు ఇక్కడ రాస్తున్నాడు. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మనం కూడా ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, గాఢాంధకారమైన ఆ చీకట్లు మనం అలుముకున్నప్పుడు కూడా నువ్వు భయపడనక్కర్లేదు, బాధపడనక్కర్లేదు. మన కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తాయి. భార్యాభర్తల సమస్యలు, బిడ్డల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఎన్నో సమస్యలు వస్తాయి. లేదా ఇరుగు పొరుగు వారి ద్వారా మనకు సమస్యలు రావచ్చు. వాటిలన్నింటిని చూసి మనం భయపడిపోతే, వాటిలన్నింటిని చూసి మనం జంకిపోతే మన విశ్వాసం ఏమైపోయినట్టు, మన రక్షణ ఏమైపోయినట్టు. దావీదు అరణ్యములో గడాంధకారపు లోయలో దిగి ఆ గొర్రెపిల్లల కోసం దిగినప్పుడు అక్కడ సాతాను దావీదు గర్జిస్తుంది, రే ఎక్కడికి రా వస్తున్నావని. ఆ శబ్దానికి, ఆ గాండ్రింపుకి దావీదు భయపడిపోలేదు. అప్పుడు సాతానుని ఎదుర్కొంటానికి ఆయన ప్రార్థన అనే ఖడ్గాన్ని మనం వాడుకున్నాడు. ప్రార్థన చేసుకొని ఆ సాతాను తరిమివేసి అప్పుడు ఆయన కీర్తన రాసినట్టుగా మనం చూస్తున్నాం. గొప్ప కాపరి, ప్రధాన కాపరి, రక్షించే కాపరి, మన కొరకు ప్రాణం పెట్టే కాపరి మనకున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్నో కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనడానికి ప్రార్థన ఆయుధాన్ని మనం నిలబెట్టుకొని మనం ముందుకు కొనసాగుతూ మన జీవితంలో యెహోవాను, యేసుక్రీస్తును మన కాపరిగా ముందు పెట్టుకొని ఆయన కాపరత్వంలో, ఆయన మార్గదర్శకంలో మనం ఈ లోకానికి ముందుకు కొనసాగాలని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన మన టీం వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాము. ప్రేమమయుడ, కనికరం కలిగిన దేవ, పరిశుద్ధుడ, మీ ఘనమైన నామానికి వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయం అందు తండ్రి నీ పాద సన్నిధికి మీ బిడ్డలైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ పాద సన్నిధిలో కనిపించడానికి, మీ యొక్క నామాన్ని కనపరచడానికి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ఇక్కడ చిన్న మందగా చేర్చినందుకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, నీకే తండ్రి వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, నీ దాసుడు తండ్రి నేనైనా చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి. నేనైనా మాకు మీరే నైనా మంచి కాపరిగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడుగా తండ్రి, మాకు తోడై ఉండగలిగిన దేవుడుగా, మా పక్షమున ఉండగలిగిన దేవుడుగా తండ్రి మీరు
తండ్రి ఉంటున్నందుకు వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు ప్రభా. ఇంతటి మంచి వాగ్దానాలతో మా యొక్క జీవితాలు తండ్రి వాక్యాలతో మా యొక్క జీవితాలను నింపు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతిదినము కూడా చక్కటి వర్తమానాలు మేమంతా కూడా తండ్రి వినుటకు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి బిడ్డలు ప్రభా నాయన ఎంతో ముందుగా సిద్ధపాటు కలిగి తండ్రి ఆ వాక్యం గురించి తండ్రి మంచిగా అందిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వింటున్నటువంటి మాకందరికీ కూడా తండ్రి నాయన మేమంతా చక్కగా బలపరచబడి మా యొక్క జీవితాలను సరిచేసుకొని తండ్రి మేము ఇతరులకు మాదిరికరంగా ఉండగలిగిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఇంకా తండ్రి మారే స్థితిలోనే మా యొక్క జీవితాలు మేము ఉంచుకోకుండా ప్రభా తండ్రి నీ యొక్క నామ మహిమార్థమై నాయన ఇంకొంచెం ఆత్మీయతలో బలపరచబడి తండ్రి అనేకుల కొరకు ప్రార్థన చేయగలిగిన జ్ఞానమును కృపను మీ పాదాల చెంత మొరపెట్టుకునే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్య గూగుల్ మీట్ ద్వారా వచ్చిన ఒక్కొక్క బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. తన బిడ్డల యొక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరం కూడా తండ్రి మీ యొక్క నామాన్ని నిర్లక్ష్యం చేసే వారంగా కాకుండా తండ్రి నాయన తండ్రి అట్లా ఆ విధంగా వండుకుంటా ప్రభా మీ అందరి భయభక్తులు కలిగి మీకు ఇష్టానుసారమైనటువంటి జీవితాలు మేము జీవించుకుంటూ నీ పరిశుద్ధ ఆత్మ సహాయాన్ని మాకు ఎల్లవేళ ఉంచమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్య బిడ్డని తండ్రి వాక్యం చెప్పిన బ్రదర్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డ యొక్క సేవను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. బిడ్డ యొక్క ప్రతి పనిలో మీరు తోడయండి, కాచి కాపాడండి తండ్రి. నాయన మీ సన్నిధి తోడుగా ఉంచమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్య ఇప్పటి వరకు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు, కాచి కాపాడారు, నీ కృపలో భద్రపరిచారు. అందుని బట్టి స్థితులు స్తోత్రాలు ప్రభా. నేను ఈ విధంగా తండ్రి మంచి సహవాసంలో ప్రతి ఒక్కరం కూడా ఉండి మీ యొక్క తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే జ్ఞానమును ఆత్మీయతలు ఎదుగుటకు మరింత జ్ఞానమును మాకు అనుగ్రహించమని తండ్రి అయిన మా దేవ మా పక్షమును ఉండమని మాకు తోడై ఉండమని మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. మా తండ్రి ఇప్పటి వరకు నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ అడిగిన ఈవులు మాకు అనుగ్రహిస్తారని నమ్ముచు యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం మా యొక్క పరమ తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.